దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు. ప్రియ సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి, ప్రార్థిస్తే మనం ధన్యమైన జీవితాన్ని అనుభవిస్తాం అనే మాటని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రియ సహోదరులారా, కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ రోజున మన ప్రార్థన అంశం ఏంటంటే కన్నీటి ప్రార్థన చేయాలి. మనకి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రియ సహోదరులారా, పక్కింటికి పోయి ఏడుస్తాం, ఎదురింటికి పోయి ఏడుస్తాం, మన ఫ్రెండ్ దగ్గర ఏడుస్తాం, లేకపోతే ఇంకెవరి దగ్గర అయినా పోయి ఏడుస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఏడుపు రాదు, హృదయం కఠినమైపోతుంది, కన్నీటితో ప్రార్థన చేయలేం. కానీ ప్రభు చెప్తున్నారు, మీరు ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో నీ కన్నీటిని నేను తుడుస్తాను, నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాను, నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్నాను అని చెప్తున్నారు. ఏ విధంగా ప్రభు చేస్తారో ఒకసారి వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు ప్రియ సహోదరులారా, వాళ్ళలో హిజ్కియా మహారాజు ఒకడు. హిజ్కియా మహారాజు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు హిజ్కియా ఏ విధంగా కన్నీటి ప్రార్థన చేశారో మనకు తెలుసు ప్రియ సహోదరులారా. వారికి వచ్చినటువంటి భయంకరమైన జబ్బు ప్రియ సహోదరులారా, ఆ జబ్బుకి సూత్రం ఏంటి? మందు కన్నీటి ప్రార్థన అయింది. ఆయన సూత్రం ఏంటి అంటే, ఆయన ఈ యొక్క జబ్బుకి నేను ఏం మందు వాడదాం అనుకోలే, లేకపోతే ఎక్కడికి పోదాం అనుకోలే. రాజుగారు చాలా డబ్బు ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది, ఏదైనా చేయగలరు, ఎక్కడైనా ఆజ్ఞాపించగలరు, ఏది కూడా ప్రియ సహోదరులారా ఆలోచించకుండా ఆయన ఒక సూత్రాన్ని ఆలోచించారు. ఆ సూత్రం ఏంటంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. ఈ రోజున మనం కూడా ఆ సూత్రాన్ని పాటించుకోవాలి ప్రియ సహోదరులారా. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఎవరి దగ్గరికి పోయి ఏడ్చే కంటే ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు అప్పుడు దీవించి ఆశీర్వదిస్తారు అని చెప్తున్నారు. అదేవిధంగా మనం కూడా ప్రియ సహోదరులారా, మన కుటుంబంలో వచ్చిన సమస్యలన్నిటికీ ప్రారంభిద్దాం. ఏమని? కన్నీటి ప్రార్థన చేద్దామని నమ్ముదాం ప్రియ సహోదరులారా. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ఏ విధంగా స్వస్థత పొందారో అదేవిధంగా మనం కూడా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మన అనారోగ్యాలు, మన బలహీనతలు, మన సమస్యలు అన్నీ కూడా ఆయన తీసేస్తారని నమ్ముదామని ప్రభు చెప్తున్నారు. హిజ్కియా అంటే ప్రియ సహోదరులారా, యెహోవాయే నా బలము అని అర్థం అంట. హిజ్కియా అంటే ఏంటంటే యెహోవాయే నా బలము. దేవునికి స్తోత్రం. నా బలము నా ఆరోగ్యం, లేకపోతే నా బలము నా తిండి. ఇప్పుడు చాలామంది చూడండి, బాగా మంచినీళ్ళు తాగి, బాగా వాకింగ్ చేసి, బాగా మంచి ఫుడ్ తింటే చక్కగా ఆరోగ్యంగా ఎన్ని రోజులైనా బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, మన బ్రతుకు మన చేతిలో లేదు. నువ్వు మంచినీళ్ళు తాగు, అమృతం తిను, రోగాలు వచ్చే వాళ్ళకు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ లోకంలో చేసే ప్రతి ఒక్క పని ఈ లోకానికి సంబంధించింది, కానీ ప్రార్థన అనేది మాత్రమే పరలోకానికి సంబంధించింది. మనం పుట్టటం, మరణించటం అనేది ఆయన చేతిలో ఉంది ప్రియ సహోదరులారా. హిజ్కియా అంటే యెహోవాయే నా బలము అని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఆయన బలమంతా కూడా యెహోవాయే. అంత బలంగా ఉన్నటువంటి హిజ్కియాకు కూడా ప్రియ సహోదరులారా దేవుడు కన్నీరు పెట్టించారు. హిజ్కియా ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయారా? హిజ్కియా ఒకవేళ అశ్రద్ధ చేశారా? హిజ్కియా ఒకవేళ దేవుణ్ణి గబామని జ్ఞాపకం చేసుకోలేకపోయారా? లేకపోతే హిజ్కియా ద్వారా ఇంకా ప్రార్థన చేసుకోవాలని ఆశపడ్డారా? అది ఏదైనా అయి ఉండొచ్చు ప్రియ సహోదరులారా. కానీ హిజ్కియాకి కన్నీరు పెట్టించేటటువంటి ఒక జబ్బును పంపించి ఆయన ఏడ్చేటట్లు చేసి ఆ ఏడుపు ద్వారా ఆయనకు స్వస్థత ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఈ రోజున మనకు ఎటువంటి జబ్బు పంపించినా, ఎటువంటి శోధనలు పంపించినా, ఎటువంటి ఇబ్బందులు పంపించినా అవి కూడా కన్నీటి ద్వారా మనం కడుక్కోగలం, అవి కూడా కన్నీటి ద్వారా మనం తీసివేసుకోగలమని మనం గ్రహించాలి. దానికి ఫలితం ప్రియ సహోదరులారా, దానికి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చారు. దేనికి? కన్నీటికి. హిజ్కియా కన్నీరు కార్చారు. ఆ కన్నీరు ఏ విధంగా కార్చారండి? పరుపు తడిచిపోయిందంట, పరుపు తేలాడిందంట, మెట్లు మీదుగా కారిపోయినాయి అంట. అంత కన్నీరు విడిచారు, అంత కన్నీరు కార్చారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఉద్రేకం వచ్చినప్పుడు ఒక కన్నీటి బొట్టు రాలుస్తాం. ఉద్రేకం లేకుండా ఆనందంగా ఉంటే దేవుని వైపే చూడడం, మందిరం వైపే చూడడం, దేవుని ఆరాధించలేం, దేవుని ప్రార్థించలేం, హాయిగా ఆనందంగా నిద్రపోతా చక్కగా ఏదో చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే బాధ వచ్చిందో అప్పుడు మనం బాధపడతాం ప్రియ సహోదరులారా. అందుకే ప్రభు అన్నారు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించక మునిపే నీ మేల్కొని ప్రార్థన చేయి అని చెప్తా ఉన్నారు. ఈ రోజున ఆయన కూడా ఒక శ్రమ పంపించినప్పుడు ఆయన కూడా కన్నీటితో ప్రార్థన చేయటం మనం కూడా ప్రియ సహోదరులారా
ఖచ్చితంగా ఆయన ఇచ్చి తీరుతాడని నమ్మి నువ్వు కన్నీటి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఎందుకంటే ఆయన ఇవ్వగలిగిన దేవుడు, ఆయన చేయగలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే కన్నీరు కారుస్తా ఆయన పాదాల ముందు పడతావో నీ కన్నీరు ఆయన చూడలేరు, నీ బాధ ఆయన చూడలేరు. నువ్వు ఎక్కువ ఏడుస్తుంటే ఆయన వినలేరు. నీకు మించిన శ్రమ నువ్వు పడుతుంటే ఆయన తట్టుకోలేరు. ప్రియ సహోదరులారా, అందుకే ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు, దయగల దేవుడు. కాబట్టి మన పట్ల కొంచెం ఏడ్చినా సరే, కొంచెం బాధపడ్డా సరే ఆయన ఎంతో ప్రేమ నీ వైపు చూపిస్తారంటున్నారు. హిజ్కియా తల్లిదండ్రులను చూచినప్పుడు తండ్రి, ప్రియ సహోదరులారా, హిజ్కియా యొక్క తల్లి తండ్రిని మనం చూసినప్పుడు ఆహాజు ప్రియ సహోదరులారా దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించారంట. ఆయన యొక్క తండ్రి పేరు ఆహాజు దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించారంట. అయినప్పటికీ హిజ్కియా మాత్రం ప్రార్థనాపరుడయ్యాడు. ఎందుకు? ప్రియ సహోదరులారా, దేవునిని ధిక్కరించేవాడంట. దేవునితో ఉండేవాడు కదా, దేవుణ్ణి అసలు పట్టించుకునేవాడు కదా తండ్రి. కానీ తల్లి, ప్రియ సహోదరులారా, అబియా అని ఆయన తల్లి పేరు అబియా. అయితే ఈమె దేవుని భయం కలిగి ఉండేది, దేవుని యొక్క భయం. ఈమె పుట్టుకతోనే దేవుని యొక్క భయం కలిగినటువంటి స్త్రీ, దేవుని యొక్క భయం కలిగినటువంటి మంచి స్త్రీ ప్రియ సహోదరులారా. అందుకే చాలా ప్రార్థనలు చేసేదంట, ఎక్కువ ప్రార్థనలు చేసేది. భర్త మారాలి, బిడ్డ చక్కకుండాలి అని ఎంతో ప్రార్థన చేసేది ప్రియ సహోదరులారా. దేవుని భయంతో బిడ్డను జాగ్రత్తగా పెంచిందంట, దేవుని భయంతో. ప్రియ సహోదరులారా, మనమైతే ఒరే కొట్టిరారా, ఒరే తిట్టిరారా, నువ్వెందుకు ఊరుకున్నావు, నువ్వెందుకు అట్లా తగ్గి ఉన్నావు, పద నేను వస్తాను, నేను పోట్లాడతాను పద అని మనం రెచ్చగొడతాం ప్రియ సహోదరులారా. కానీ ఆ తల్లి ప్రార్థనాపరురాలు అవటం వల్ల, ఆ తల్లి దేవుని భయం ఉన్న తల్లి కాబట్టి ఆ తల్లి ఆ బిడ్డని జాగ్రత్తగా పెంచిందంట, దేవుని భయంలో పెంచిందంట, దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచిందంట. పెంచినప్పుడు ప్రియ సహోదరులారా, అందువల్ల ఆ బిడ్డ మంచిగా దేవునిలో ఎదగగలిగాడు. ఈ బిడ్డ ఎప్పుడైతే బాగా హిజ్కియా ప్రియ సహోదరులారా దేవుని యొక్క భయంతో తల్లి పెంచిందో, ఇదిగో దేవుని వైపు చూడయ్యా, దేవుణ్ణి అడుగయ్యా, దేవుణ్ణి ప్రార్థించయ్యా, ఏది అడిగితే అది ఇస్తాడు, ఏదైనా ఇవ్వకుండా ఉండడు అని ఎప్పుడైతే ఆ తల్లి నేర్పిందో ప్రియ సహోదరులారా, ఆ యొక్క బిడ్డ నేర్చుకున్నప్పుడు ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చింది, మరణకరమైనటువంటి బాధ వచ్చింది, మంచంలో ఉన్నాడు, ఎవరు తీసేయలేరు. కానీ ఎవరి దగ్గరికి వచ్చాడని? ప్రభు దగ్గరకు వచ్చాడు, ఏడ్చి ప్రార్థన చేయగలిగాడు. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆ యొక్క సూత్రం ప్రియ సహోదరులారా? ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఆ యొక్క పని ప్రియ సహోదరులారా? తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి చేసినటువంటి ఆ యొక్క మంచి ప్రార్థన, తల్లి చేసినటువంటి ఆ యొక్క మంచి పనిని ఆ బిడ్డ చూసి నేర్చుకున్నాడు. ఈ రోజున తల్లిదండ్రులుగా మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మనం కూడా మోకాలేసి ప్రార్థన చేయాలి, మనం కూడా బిడ్డల కోసం మొరపెట్టాలి. ఎప్పుడైతే మన ప్రార్థన మన బిడ్డలు చూస్తారో వాళ్ళు కూడా దేవుని వైపు తిరుగుతారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు ప్రియ సహోదరులారా. తల్లిదండ్రుల ప్రభావం ప్రియ సహోదరులారా ఆ బిడ్డని భక్తిగా మార్చింది. తల్లిదండ్రుల యొక్క ప్రభావం అంటే తండ్రి ప్రభావం కాదు, తండ్రి విరుద్ధంగానే ఉన్నాడు, కానీ తల్లి ప్రభావం ఆ బిడ్డను మార్చగలిగింది. ఆమె చేసిన కన్నీటి ప్రార్థన బిడ్డను కూడా నిలబెట్టగలిగింది, బిడ్డను కూడా కన్నీటి ప్రార్థన ఇచ్చింది బిడ్డకు కూడా. ఆ బిడ్డ కన్నీటి ప్రార్థన ఆ బిడ్డను బ్రతికించింది. కాబట్టి మన బిడ్డలు రేపటి రోజున బ్రతకాలంటే, మనం చనిపోయినా కూడా వాళ్ళు కూడా అన్నీ పొందుకోవాలంటే మొదటిగా నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన బిడ్డలకు కూడా నేర్పించు అని ఈరోజు ప్రభు మనందరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా. అవసరానికి కన్నీటి ప్రార్థన చేసుకొని తను తాను రక్షించుకున్నాడు హిజ్కియా. అవసరం వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన. చాలామంది చూడండి, నాకు బిడ్డలు లేరు అని చెప్తూ ఉంటారు. ప్రార్థన చేసుకోమంటే నేను ఉపవాసం ఉండలేనండి, లేకపోతే నేను మెళుకోగలిగి ప్రార్థన చేయలేనండి అని ఏదేదో సాకులు చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, సాకులు మానండి అని, సాకులు మానాలి. మనం ఎవరికి సాకులు చెప్తున్నాం? మనం బాగుపడటానికి, మనకు బిడ్డలు కలగటానికి, లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండటానికి, మనం ఆనందంగా ఉండటానికి, మనం సమాజంలో తలెత్తుకొని తిరగటానికి చేసుకుంటున్నాం ప్రార్థన. ఎవరి కోసమో మనం చేయట్లేదు కదా. అందుకే ఇక్కడ ఆయన కన్నీటి ప్రార్థన నేర్చుకున్నాడు కాబట్టి ఆయన రక్షించుకోగలిగాడు. ఆయన చచ్చిపోయే సమయంలో తనను తాను బ్రతికించుకోగలిగాడు. ఈ రోజున మనం కూడా ఒకవేళ చచ్చిపోయే సమయంలో ఉన్నామంటే, లేకపోతే మంచాల మీద ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, ఈ సమయంలో ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి రకరకాల దెబ్బలు తిని ఉన్నారు ప్రియ సహోదరులారా. వాళ్ళందరూ బ్రతకాలంటే హిజ్కియా ఏ విధంగా మున్నీరుగా ఏడ్చారో, ఆ ప్రార్థన చేశారో, అట్లనే మనం కూడా ప్రార్థన చేస్తే మనం కూడా బ్రతుకుతాం ప్రియ సహోదరులారా. అదే కాకుండా ప్రియ సహోదరులారా, యూదా దేశాన్ని 29 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడంట. యూదా దేశాన్ని 29 సంవత్సరాలు ఎదురు లేకుండా
చక్కగా పరిపాలించగలిగాడు అంటే తల్లి నేర్పినటువంటి భక్తి, తల్లి నేర్పినటువంటి ప్రార్థన, తల్లి నేర్పినటువంటి ఆ గొప్ప కార్యం. ప్రియ సహోదరులారా, బిడ్డ కూడా నేర్చుకోగలిగాడు, ధిక్కరించలేదు, ఎదురు మాట్లాడలేదు, లేకపోతే విరుద్ధంగా ప్రవర్తించలా. తల్లికి విధేయత కలిగి తల్లిని గౌరవించాడు, తల్లి ప్రకారంగా జీవించాడు కాబట్టి 29 సంవత్సరాలు చక్కగా రాజుగా పరిపాలన చేశాడు. దేవుని అంగీకరించి జీవించగలిగాడు. ఆ యొక్క రాజుగా అయినప్పటికీ కూడా దేవుణ్ణి అంగీకరించాడు. నేను రాజుని, నేను గొప్పవాడిని, దేవుడు ఎక్కడున్నాడు, ఏం దేవుడు అని మాట్లాడలేదు. ప్రియ సహోదరులారా, ఆయన రాజు అయినప్పటికీ దేవుణ్ణి అంగీకరించాడు. దేవుణ్ణి తన జీవితంలో పెట్టుకొని ముందుకు నడిచాడు. ఆయన కంటే ముందు దేవుణ్ణి పెట్టుకొని నడిచాడు. అందుకే 29 సంవత్సరాలు ఎదురులేని రాజుగా పరిపాలించాడు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చెప్తున్నారు. హిజ్కియా జబ్బుపడి పడుకొని ఉన్నప్పుడు, ప్రియ సహోదరులారా, కోలుకుంటాం. ఏ విధంగా కోలుకున్నాడు? జబ్బుపడి పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో మరలా తిరిగి కోలుకున్నాడు. ఏ విధంగా కోలుకున్నాడు అంటే, జబ్బుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రభువు యొక్క ప్రియ సహోదరులారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇక చచ్చిపోతానే స్థితిలో ఉన్నాడు. అప్పుడు హృదయాన్ని పూర్తిగా తెరవగలిగాడు. ఆమేన్, దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, హృదయాన్ని చక్కగా తెరవగలిగాడు. తెరిచి ఓపెన్ అయినటువంటి ప్రార్థన, నిజమైనటువంటి ప్రార్థన, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, సంపూర్ణమైనటువంటి ప్రార్థన చేయగలిగాడు. అదే ప్రభు యొక్క సందేశం వీరికి బ్రతికించి, ప్రియ సహోదరులారా, వాళ్ళ ఇల్లుని చక్కబెట్టుకునేటటువంటి అవకాశాన్ని దేవుడిచ్చారు. ఇక్కడ హిజ్కియా యెషయా ప్రభు నాకు సహాయము చేయని మొరపెట్టెను. దేవునికి స్తోత్రం. హిజ్కియాకు సహాయం చేయమని ప్రభు నాకు మొరపెట్టారంట. ప్రియ సహోదరులారా, ఈరోజు మన కోసం మొరపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన తల్లిదండ్రుల, లేకపోతే మన అక్క చెల్లెళ్ళ, మన అన్నదమ్ముళ్ళ, లేకపోతే మన బిడ్డల, లేకపోతే ఆ బిడ్డలకు తల్లిదండ్రుల, ఎవరో ఒకళ్ళు మొరపెట్టే వాళ్ళు ఉన్నారా? ఈ రోజున ప్రియ సహోదరులారా, ఆ యొక్క కన్నీటి ప్రార్థన మొరపెట్టి తప్పించుకున్నాడు కదా ఆ యొక్క మరణాన్ని నుంచి. అదేవిధంగా మనం కూడా తప్పించుకోవడానికి మన కోసం మొరపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు ఆలకిస్తారు. ప్రభు దేవదూతలను పంపగా, ప్రియ సహోదరులారా, అసీరియా సైన్యాధిపతి సైనికులు హతమార్చెను. దేవునికి స్తోత్రం. ఈయన మీదకి కొంతమంది సైనికులు వచ్చారు, ఆయన్ని యుద్ధం చేయడానికి వచ్చారు. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేసుకున్నాడో ఆ యుద్ధంలో జయం కలిగింది, వాళ్ళను హతమార్చగలిగారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రార్థన లేకపోతే వాళ్ళ చేతిలో మనం ఓడిపోతాం, వాళ్ళ చేతిలో మనం చనిపోవచ్చు, వాళ్ళ చేతిలో మనం విరుద్ధమైనటువంటిది పొందుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ హిజ్కియా ఏం చేశాడంటే, ప్రార్థన చేసుకొని యుద్ధానికి బయలుదేరారు, ప్రార్థన చేసుకొని ప్రతి పనికి కూడా బయలుదేరుతున్నారు. ఆ విధంగా చేయటం వల్ల ప్రియ సహోదరులారా వాళ్ళని హతమార్చగలిగారు, శత్రువుల బారి నుండి రక్షించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. దివ్యవాక్కు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం కూడా శత్రువైనటువంటి సైతాన్ నుండి బారి నుండి రక్షించుకోవాలంటే మనం కూడా ప్రార్థన చేసుకోవాలని చెప్తున్నారు. అన్ని దిక్కుల శాంతి లభించింది ఆయన పరిపాలనా కాలంలో. 29 సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రియ సహోదరులారా, ఏ దిక్కు నుండి చూసినా కూడా శాంతి సమాధానం ఏముందంట, కానీ ఎక్కడ కూడా గలిబిలి గజిబిజి లేదు ప్రియ సహోదరులారా. లోకక్రియలు ఎక్కడా జరగలేదు ప్రియ సహోదరులారా. ఆ లోకంలో ఇబ్బందులు ఎక్కడా కూడా ఆయనకి ఎదురుపడలేదు ప్రియ సహోదరులారా. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన తల్లి దగ్గర నేర్చుకున్నటువంటిది విడిచిపెట్టకుండా, రాజు అయినప్పటికీ మరిచిపోకుండా ఆ విధంగా అమలు చేసుకొని ఎంతో గట్టిగా ప్రార్థించుకోగలిగాడు ప్రియ సహోదరులారా. ఈ రోజున మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కూడా ఏదైతే ఎదురు కాబోతుందో, ఏదైతే సమస్య ఉందో వాటన్నిటిని కూడా తీసివేస్తాడు. అప్పుడు హిజ్కియా గౌరవం దక్కింది. దేవునికి స్తోత్రం. అనేక దేశాల్లో అనేక రాజుల దగ్గర అనేక రాజులు తల వంచుకున్నారు. ఎందుకంటే ఈయనే పై చేయి, ఈయనే అధికారంలో ఉన్నాడు, ఈయనే గొప్పగా ఉన్నాడు, ఈయనే అన్నీ కూడా శాంతి భద్రతలు ఆయన యొక్క దేశమంతా ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయగలిగాడు అంటే ఒక మానవ మాత్రుడికి అది సాధ్యం కాదు కదా. అయినప్పటికీ సాధ్యం చేశాడంటే దేవుని యొక్క సహాయంతో, దేవుని ముందు పెట్టుకొని నడవటంతో ఆ విధంగా జయాన్ని పొందాడు.
ఆ సమయంలో హిజ్కియా జబ్బు పడ్డాడు. అంత శాంతి సమాధానంతో చక్కగా జరిగిపోతుంది. దేవుని యొక్క సహవాసంలో ఉన్నాడు, దేవుని యొక్క క్రియల్లోనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ సమయంలో హిజ్కియాకి జబ్బు వచ్చిందంట. దీన్ని ఎందుకు అని ప్రశ్నిస్తే మనం ఏం జవాబు చెప్పలేము. ఇంకా ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడి ఆయన ఆ విధంగా పంపించారా, లేకపోతే ఒకవేళ దేవుణ్ణి ఏమన్నా మర్చిపోతున్నారా, ఏదైనా కానీ ప్రియ సహోదరులారా, ఆయనకి ఆ జబ్బు పంపించారు. ప్రభువునకు మొరపెట్టగా వ్యాధి ప్రియ సహోదరులారా నయం చేసెను. ప్రభువునకు మొరపెట్టగా ఇదిగో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళగా అని చెప్పటల్లా, లేకపోతే ఈ యొక్క ఇండియాలో గొప్ప డాక్టర్ గారు ఎవరని ఆయన ఆలోచించాల, లేకపోతే ప్రపంచంలో గొప్ప డాక్టర్ ఎవరని ఆయన ఆలోచించాల. ఆయన ఏం ఆలోచించాడో తెలుసా? ప్రభు దగ్గరికి వెళితే నా వ్యాధి నయం అవుతుంది. దేవునికి స్తోత్రం ప్రియ సహోదరులారా. చాలా ఇంపార్టెంట్ అయిన మాట ఇది, చాలా గొప్ప మాట ఇది. ఎక్కడ నయం కానటువంటి జబ్బులైనా సరే ఆయన దగ్గర పరమ వైద్యుడు ఆయన. పొట్టకాయనే, గుండెకాయనే, వెన్నుపూసలకాయనే, నరాలకాయనే, అన్నిటికాయనే పరమ వైద్యుడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ ఏ జబ్బు అయినా తగ్గిపోతుంది, ఏ ఇబ్బంది అయినా తీసివేయబోతుంది. చివరికి హిజ్కియా ఆ దేశ పౌరులు దేవుని ముందు తల వంచారు. దేవునికి స్తోత్రం ప్రియ సహోదరులారా. చివరికి హిజ్కియా ఈ విధంగా నిలబడగలిగాడు కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పౌరులు ఆయనకి తల దించారు. ఎందుకు ఆ విధంగా ఆయన ముందు తల దించుకునేటటువంటి ఆ యొక్క సమయం ఏర్పడింది అంటే ఆయన దేవునితో సహవాసం చేయటం వలన, ఆయన దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించటం వలన, ఆయన ఎక్కువగా దేవుని ప్రార్థించటం వలన. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం కూడా ఉదయం లేచి సాయంకాలం దాకా ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం, ఎంత సమయం వాక్యం వింటున్నాం, ఎంత సమయం వాక్యంని చదువుతున్నాం. ప్రియ సహోదరులారా, చదువు వచ్చిన వాళ్ళు చదవరు, చదువు రాని వాళ్ళు చదవరు, అందరూ ఈక్వలే ప్రియ సహోదరులారా. అన్యులు ప్రార్థన చేయరు, క్రైస్తవులు ప్రార్థన చేయరు, అది కూడా ఈక్వలే ప్రియ సహోదరులారా. కానీ ఎవరైతే నిజంగా మోకాలేస్తారో, ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే నా ప్రభు ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటారో అటువంటి వాళ్ళ కోసం ప్రభు కూడా వెతుకుతా వాళ్ళ కుటుంబాల్లోకి వస్తారంట. ప్రభు కూడా వెతుకుతా వాళ్ళ దగ్గరకు వస్తారు ప్రియ సహోదరులారా. అనేక కార్యాల్లో వాళ్ళకి జయమిస్తూ ఉంటారు, అనేక కార్యాల్లో వాళ్ళకు ముందుండి నడిపిస్తూ ఉంటారు, అనేక కార్యాల్లో వాళ్ళకి గొప్ప గొప్ప సంకల్పాలు ఇస్తూ ఉంటారు, గొప్ప గొప్ప ఆలోచనలు ఇస్తూ ఉంటారు, ఆ ఆలోచనల ప్రకారంగా నడిపిస్తూ ఉంటారు. దేనిలో కూడా అప్పచేయం లేకుండా దేవుడు ముందుకు నడిపిస్తారు ప్రియ సహోదరులారా. చివరికి హిజ్కియా ఆ దేశ పౌరులంతా కూడా తమ ముందు తల వంచుకున్నారంట. ఆ రాజు బ్రతికి ఉన్నంత వరకు ప్రభు ఆ పౌరులను శిక్షించలేదు. దేవునికి స్తోత్రం. ప్రేమ గలవాడు ఆ రాజు. ఆ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది ప్రియ సహోదరులారా? లోపల హృదయంలో ప్రభు ఉండటం వలన ప్రేమించగలిగారు, అందరినీ ప్రేమించారు, అందరినీ కూడా గొప్పగా నిలబెట్టారు ప్రియ సహోదరులారా. ఆ రాజుకు విస్తారంగా సంపద దక్కింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రార్థన చేశారో రాజుకు గౌరవమే కాకుండా సంపద కూడా వచ్చిందట ప్రియ సహోదరులారా. ఈ రోజున నీకు నాకు సంపద రావాలంటే మనం అనుకుంటాం, రేయి వేకునే లేచి పొద్దుపోయేదాకా కష్టపడి పని చేసినా ఆయన యొక్క కృపలైందే లాభమేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా డబ్బు సంపాదించాం, చాలా గొప్పగా సంపాదించాం, కానీ అది ఉపయోగపట్టలా. నువ్వు సంపాదించిందంతా నువ్వే తినాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే అది హాస్పిటల్ పాలవ్వచ్చు, అది బ్రాందీ షాప్ పాలవ్వచ్చు, అది వ్యభిచార గృహం పాలవ్వచ్చు, లేకపోతే అది ఎట్లయినా పోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ రాజుకు విస్తారమైనటువంటి సంపదలు దక్కినాయి అంట. ఎందుకు అంటే ప్రార్థన చేయటం వలన. అదే కాకుండా వెండి, బంగారం, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, విలువగల వస్తువులు దాచుటకు ప్రియ సహోదరులారా స్థలం ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయనకి వెండి, బంగారం, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు, విలువగల వస్తువులు అనేకం సమకూరినాయి ప్రియ సహోదరులారా. ఈ రోజున మన ఇంట్లో పోవటమే కానీ సమకూరటం లేదు, మన ఇంట్లో సమస్యలే కానీ సంతోషం లేదు, మన ఇంట్లో వేదనలు, బాధలే కానీ ఎటువంటివి కూడా లేవు. కానీ ప్రియ సహోదరులారా, ఇవన్నీ కూడా సమకూరాలంటే మనం కూడా దేవునికి తల వంచాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలని చెప్తున్నారు. అదే కాకుండా ధాన్యం, ద్రాక్షారసం, ఒలీవ తైలం, పశువులు, గొర్రెలు ఇవ్వబడ్డాయి. అవి కూడా భద్రపరచడానికి కొత్త కొట్లు కట్టారు. దేవుని స్తోత్రం. అంత విస్తారంగా దీవించారు, అంత ఎక్కువగా దీవించారు. ఎందుకు అంటే ఆయన దేవుని దారి నుండి
పక్కకు తొలగలేదు. ఆయన ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఆయన ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడి ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణే స్తుతించేవాడు. అందుకే ప్రియ సహోదరులారా, ఆయన అనేక పశువులేంటి, గొర్రెలేంటి, ఇంకా అనేక రకాలైన అవన్నీ కూడా దాచుకోవడానికి ఎగస్ట్రా కొట్లు కట్టించాల్సి వచ్చిందంట. అంత విస్తారంగా దేవుడు దీవించారు. అదే కాకుండా ప్రభు రాజునకు చాలా సంపదలు సమకూర్చెను. ప్రభు రాజులకు చాలా సంపదలు సమకూర్చారు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-8 హిజ్కియా వ్యాధి నయమవటానికి మిక్కిలిగా ఏడ్చినందుకు ఆ ఏడ్పుకు రోగం తగ్గిందే కాక అనేక సంపదలు కూడా సమకూర్చారంట. అనేక సంపదలు అంటే ఎవరు ఊహించనంత సంపదలు, ఎవరికి లేనన్ని సంపదలు, ఎవరికి కూడా సమకూర్నన్నటువంటి సంపదల్ని ఆయన సమకూర్చారు. హిజ్కియా చనిపోతానని వినగానే ప్రియ సహోదరులారా గోడ వైపు తిరిగాడంట. హిజ్కియా నువ్వు చచ్చిపోతావు, ఇంక నీకు సమయం వచ్చింది, ఇంక నీకు చచ్చిపోయే సమయం వచ్చిందని చెప్పినప్పుడు ఆయన గోడ వైపు తిరిగి ఆయన అంటున్నాడంట, అయ్యా నేను భక్తితో చిత్తశుద్ధితో ప్రార్థించాను కదా. చూడండి ప్రియ సహోదరులారా, ఆయన ప్రార్థన ఆ విధంగా ఉంది, భక్తితో ఉంది, అదే కాకుండా చిత్తశుద్ధితో ఉంది. ఆయన అడగగలిగాడు అవసరం వచ్చినప్పుడు. అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి అడగాలి, అయ్యా నేను ప్రార్థన చేశాను, నేను అనేక సార్లు మోకాలు ఉంచాను, అనేక సార్లు ఉపవాసం ఉన్నాను, అనేక సార్లు ప్రార్థన చేశాను ప్రభువా, నా ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నీ చిత్తమైతే నన్ను కాపాడయ్యా, ఈ వ్యాధి నుంచి బయటయ్యా అని అడగొచ్చు ప్రియ సహోదరులారా. నీ చిత్తం చొప్పున నడిపించావని హిజ్కియా విలపించాడు. అయ్యా నీ చిత్తం చొప్పున ఇప్పటిదాకా 29 సంవత్సరాలు రాజుగా అంత దేశమంతా కూడా శాంతితో పరిపాలించా శక్తిని, ఆ గొప్ప కృపనిచ్చావంటే అదంతా కూడా నువ్వు ఇచ్చిన మిక్కిలి కృపే దేవా, నీకు స్తోత్రం అయ్యా అంటున్నాడు. అదేవిధంగా ప్రార్థన చేసినప్పుడు ప్రియ సహోదరులారా ఆ హిజ్కియా యొక్క మొర చెవియొగ్గి దేవుడు ఆలకించారంట. ఎప్పుడైతే చెవియొగ్గి దేవుడు ఆలకించారో ప్రియ సహోదరులారా అప్పుడు హిజ్కియాకు చెప్తున్నాడు, తిరిగి నీకు 15 సంవత్సరాలు జీవం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అంటే ప్రియ సహోదరులారా మన జీవం ప్రభు చేతిలో ఉంది, మన బ్రతుకు ప్రభు చేతిలో ఉంది. నువ్వు బాగా మంచి నీళ్ళు తాగి, నువ్వు బాగా వాకింగ్ చేసి, నువ్వు బాగా మంచిగా క్రమమైన ఫుడ్ తింటే నువ్వు ఒక 100 సంవత్సరాలు బ్రతకటం, లేకపోతే ఒక 10 సంవత్సరాలు బ్రతకటం కాదు. కానీ మన బ్రతుకంతా కూడా ఆయన చేతిలో ఉంది. నీ ప్రార్థన, నీ జీవితం. కొంతమంది బ్రతుకుతాం కానీ ప్రియ సహోదరులారా సంతోషంగా బ్రతకలేం, అన్ని దిగుళ్ళే, అన్ని దుఃఖాలే, అన్ని బాధలే. కొంతమంది బ్రతుకుతారు ఎప్పుడు మంచంలోనే పడిపోయి బ్రతుకుతారు. అట్లా రకరకాల మన జీవితాలు. కానీ ఇవన్నీ కూడా పోవాలంటే హిజ్కియా ఏ విధంగా మరణ పడకలో మంచంలో ఉన్నాడు. మంచంలో ఉన్నవాళ్ళు ఏం లేపుతాడులేమ్మా దేవుడు, ఏం చేస్తాడమ్మా దేవుడు, అదేం కాదులేమ్మా, అది కుదరదులేమ్మా, అది కాదులేమ్మా అని ఏదో చెప్తా ఉంటాం ప్రియ సహోదరులారా. అవన్నీ కాదు, మంచం నుంచి లేపినటువంటి హిజ్కియాని లేపినటువంటి దేవుడు నిన్ను నన్ను లేపడా. హిజ్కియా ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేస్తే మనల్ని కూడా బ్రతికిస్తాడు ప్రియ సహోదరులారా. అసీరియా రాజు బారి నుండి కాపాడలేదా? దేవునికి స్తోత్రం. ఆ యొక్క రాజు యుద్ధానికి వచ్చాడు, వాళ్ళ మీదకి వచ్చాడు, ఏదో చేయబోయాడు, కానీ ఆయన యొక్క బారి నుండి దేవుడే ఆయన్ని కాపాడాడని చెప్తున్నాడు. ఆ పట్టణాన్ని రక్షించిన దేవుడు మాట ఇచ్చాడు, ఏమని? ఇదిగో హిజ్కియా నీ పట్టణాన్ని నేను కాపాడతా, నీ పట్టణాన్ని నేను రక్షిస్తా, నీ పట్టణాన్ని నేను ఎత్తి పట్టుకుంటా అని మాట ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా మాట ఇస్తున్నాడు. ఏమనంటే నువ్వు నిజమైన ప్రార్థన చేస్తే నీ జీవితం మారిపోద్ది, నువ్వు నిజమైన ప్రార్థన చేస్తే నీ కుటుంబం మారుద్ది, నువ్వు నిజమైన ప్రార్థన చేస్తే నీ బిడ్డలు మారుతారు, నువ్వు నిజమైన ప్రార్థన చేస్తే నీ యొక్క ఆరోగ్యంగా ఉంటావు, అన్ని విషయాల్లో కూడా నీకు మంచి సమకూరుద్ది అని ప్రభు ఈరోజు మనకు కూడా మాట ఇస్తున్నారు ప్రియ సహోదరులారా. మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా మనసు మార్చుకోడు, ఎప్పుడు కూడా మనకు వ్యతిరేకంగా ప్రవర్తించడు. అందుకే ఈ రోజున దేవుణ్ణి అడుగుదాం, నాకు కూడా దీవెనలు ప్రభువా, హిజ్కియాని ఏ విధంగా చక్కగా పరిపాలించడానికి శక్తినిచ్చావో అదేవిధంగా నా కుటుంబాన్ని నడిపించుకోవడానికి శక్తినివ్వు, నా బిడ్డలకు శక్తినివ్వు, నా కుటుంబంలో ఉన్న శోధనలన్నీ తీసివేయమని మనం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం, తండ్రి స్తోత్రం, నాయన స్తోత్రం, ప్రభా స్తోత్రం. అయ్యా ఈ సమయంలో దేవా మేము ప్రభువా మీ సన్నిధిలో ఉన్నాం. అయ్యా నీకు స్తోత్రాలు. హిజ్కియా ఏ విధంగా గోడవైపు తిరిగి కన్నీటి ప్రార్థన చేశాడు తండ్రి, అదేవిధంగా కన్నీటి ప్రార్థన మాకు కూడా నేర్పించండి దేవానికి స్తోత్రాలు.
అయ్యా నీ చిత్తమైతే నాయన మాకున్న సమస్యల కోసం, మాకున్న రోగాల కోసం, మాకున్న బాధల కోసం, మాకున్న సమస్యల కోసం ప్రభువా ఇదిగో నాయన నీ దగ్గర చేరి నీ దగ్గర మోకాలిడి ప్రభువా ప్రార్థించిన ఆయన మాకున్నటువంటి సమస్యలన్నీ తీసివేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఆటంకాలు లోటుపాట్లన్నీ తొలగించమని, నీ ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.